హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు తందూరి ఎగ్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. దీనిలో పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ అయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు బీట్ చేసిన ఎగ్ని దీనిలో వేద్దాం. వేసి ఇలాగా సింగిల్లోనే పెట్టాలి. ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని ఇలా బాయిల్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగా గ్రేవీ వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. ఆమ్లెట్ ఇలా వింది టర్న్ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు తీసి చూద్దాం. రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఆయిల్ బటర్ వేసుకొని దీనిలో బిర్యానీ ఆకు, యాలకులు వేసి 2 యాలకులు వేసాను. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసి ఇందాక మనం టమాటాలో ప్యూరీ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని టమాటా పేస్ట్ని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా పైకి నూనె తేలుతూ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, పెరుగు, యోగర్ట్ వాటర్ లేకుండా పెరుగు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లెమన్, క్యాప్సికమ్, టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ని దీనిలో వేసేద్దాం. ఎగ్ని వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ అయింది కదా, ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకున్నాం కదా, అంతా దీనిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఇందాక కర్రీ రెడీ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రైని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికే వరకు ఉంచుకుందాం. గ్రేవీ బాగా వీటికి పట్టేంత వరకు. ఇప్పుడు దీనిపైన ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే పాల మీగడ ఉంటుంది కదా, అదైనా కొంచెం బీట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. క్రీమ్లా మంచి కలర్ లుక్ వస్తుంది. కాసేపు ఉంచుకొని ఇంకా స్టవ్ ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా ఇలా ఒకసారి మామూలుగా ఎప్పుడు ఎగ్ కర్రీలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.